Morning, all of you. Third year, paper 6. Sixth paper. ఇందులో కూడా ఒకసారి సులభ చూస్తే సేమ్ ఫిఫ్త్ పేపర్లో ఎలా అయితే ఇచ్చాడో దీనిలో కూడా ఇన్ఆర్గానిక్ పార్ట్, ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి కూడా 5 యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఫస్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ నుంచి యూనిట్ 1 ఫస్ట్ యూనిట్. ఆర్గానిక్ నుంచి ఫస్ట్ యూనిట్ రియాక్టివిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. Reactivity of metal complexes. Reactivity of metal complexes. లోహ సంశ్లిష్టాల చర్యాశీలత. నెక్స్ట్ బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ. బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఇది ఎగ్జాంపుల్ జీవోమోల్ సైన్స్. అది ఫస్ట్ యూనిట్. ఇనార్గానిక్ నుంచి మనకి ఒక యూనిట్లో 2 పార్ట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి సెకండ్ యూనిట్లో heterocyclic compounds. Heterocyclic compound. చక్రీయ సమ్మేళనాలు. heterocyclic compounds. అది సెకండ్ యూనిట్ ఆర్గానిక్ లో. యూనిట్ 3 థర్డ్ యూనిట్ నుంచి కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ ఇది థర్డ్ యూనిట్ వచ్చి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్. ఇదే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫోర్త్ యూనిట్. దీనిలో 3 యూనిట్లు ఇచ్చాడు. ఫోర్త్ యూనిట్ వచ్చి ఇమ్యునో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్. ఇమ్యునో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్. Amino acids and proteins. నెక్స్ట్ ఇది వచ్చి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 2, 3, 4 ఈ 3 యూనిట్లు కూడా ఆర్గానిక్ నుంచి మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఫిఫ్త్ యూనిట్ లో మనకి 2 పార్ట్స్ ఇచ్చాడు అనమాట. ఏంటది? కెమికల్ కైనెటిక్స్ ఒకటిని
వచ్చి ఫోటోకెమిస్ట్రీ. ఈ విధంగా మనకి 5 యూనిట్లలో ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఒకటిని, ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒకటి ఇచ్చి, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మనకు 3 యూనిట్లు ఇచ్చారు. ఓకేనా? ఇది 6th పేపర్ యొక్క సిలబస్. దీనిలో మనం రియాక్టివిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్ అనేది మీకు ఆన్లైన్ క్లాస్లో కంప్లీట్ అయిపోయింది. రెండవది బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ మనం లాస్ట్లో ఉన్నాం. ఫస్ట్ యూనిట్లోనే సెకండ్ టాపిక్లో బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ లాస్ట్ టాపిక్లో ఉన్నాం. కాల్షియం యొక్క జీవరసాయన ప్రాముఖ్యత, మెగ్నీషియం యొక్క జీవరసాయన ప్రాముఖ్యత గురించి నేర్చుకున్నాం, కాల్షియం నేర్చుకున్నాం. అదేవిధంగా ఫెర్రస్ ఐరన్ గురించి కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు కోబాల్ట్ యొక్క జీవరసాయన ప్రాముఖ్యత. కోబాల్ట్ జీవరసాయన ప్రాముఖ్యత. ఓకే, అయితే కోబాల్ట్ అనేటువంటి మూలకం మన జీవనం అంటే మన జీవులలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటనేది మనం చూసినట్లయితే కోబాల్ట్ యొక్క పదార్థాలను గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది మనకి ఎలా ఉంటుందంట, సాధారణంగా సగటు ఆహారంలో మనకు కోబాల్ట్ అనేది 5 నుంచి 8 మిల్లీగ్రాముల కోబాల్ట్ అనేది మనకు ఆహారంలో ఉంటుంది. సాధారణంగా సగటు మనం తీసుకునే ఆహారంలో ఎంత ఉంటుంది? 5 మిల్లీగ్రాముల నుంచి 8 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. అంటే మనం రెగ్యులర్గా తీసుకునే ఆహారంలో మనకి కోబాల్ట్ అనేది 5 to 8 మిల్లీగ్రామ్స్ అనేది ఉంటుంది. అయితే రోజుకు ఇది మనకు నిర్ణయించిన పరిమాణం కంటే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనకు రోజు తీసుకునేటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాడీలో ప్రతి ఎలిమెంట్ ఐరన్ కానీ, కోబాల్ట్ కానీ, మెగ్నీషియం, కాల్షియం కానీ ఒక్కొక్కటి ఇంత తీసుకోవాలని ఒక మెజర్ ఉంటుంది. దానికంటే ఎక్కువగానే మనకి ఈ కోబాల్ట్ అనేది ఉంటుందట. ఇది ఎంత 0.05 to 0.09 మిల్లీగ్రామ్ మనకు అవసరం. 0.05 to 0.09 మిల్లీగ్రామ్ కోబాల్ట్ అనేది మనకు అవసరమైతే ఇది సైనోకోబాల్ట్ ఎమీన్. ఏంటది? సైనోకోబాల్ట్ ఎమీన్. సైనోకోబాల్మిన్ అని అంటారు కదా, సైనోకోబాల్ట్ ఎమీన్లో సైనోకోబాల్ట్ ఎమీన్లో 1 నుండి 2 మిల్లీగ్రాములు, 1 మిల్లీగ్రామ్ నుండి 2 మిల్లీగ్రాముల కోబాల్ట్ అనేది మనకి శరీరానికి అవసరం అవుతుంది. అంటే మనకి ప్యూర్లీ తీసుకుంటే కోబాల్ట్ 0.05 to 0.02 మిల్లీగ్రామ్ అవసరం. అది సైనోకోబాల్ట్ ఎమీన్లో అయితే 1 to 2 మిల్లీగ్రామ్స్ అనేది ఉంటుంది. అది శరీరానికి 1 నుంచి 2 మిల్లీగ్రాములు అవసరం అవుతుంది. అర్థమవుతుందా? అయితే కోబాల్ట్ కలిగినటువంటి ఆహార పదార్థాలు కనుక మనం చూసినట్లయితే ఏంటవి? కోబాల్ట్ కలిగినటువంటి ఆహార పదార్థాలు మనం చూసినట్లయితే కాలేయము,
పుట్టగొడుగులు అంటే కోబాల్ట్ కలిగినటువంటి ఆహార పదార్థాలు, కోబాల్ట్ కలిగిన ఆహార పదార్థాలు కాలేయము, పుట్టగొడుగులు, కాలేయము, పుట్టగొడుగులు వృక్ష సంపద కలిగినటువంటి పదార్థాలు. కలిగిన పదార్థాలు అంటే చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటాం అన్నమాట. వీటిలో మన కోబాల్ట్ అనేది కాలేయంలో కానీ పుట్టగొడుగులు ఉంటాయి కదా, వాటిలో కానీ మష్రూమ్స్ ఉంటాయి కదా, వాటిలో మనకి కోబాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఇవి లభించేటువంటి మూలకాలు పదార్థాలు చూసుకుంటే అవి. అయితే ఈ కోబాల్ట్ యొక్క విధులు కనుక మనం చూసినట్లయితే అంటే ఇది చేసే పని, కోబాల్ట్ అనేది మన శరీరంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది. కోబాల్ట్ విటమిన్ B12 యొక్క ముఖ్య ఘటకము. కోబాల్ట్ అనేది విటమిన్ B12 యొక్క ముఖ్య ఘటకము. అంటే ఈ కోబాల్ట్ అనేది దేనిలో ఎక్కువగా ఉంటుంది? విటమిన్ B12లో ఎక్కువగా ఉంటుంది. మీకు నేర్చుకుంటాం కదా విటమిన్స్ గురించి. దానిలో విటమిన్ B12లో మనకి కోబాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి అదేవిధంగా ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఎరిథ్రోసైట్లను ఉత్పత్తి చేయడానికి కావలసినటువంటి ఎరిథ్రోసైట్లు ఎక్కడ ఉత్పత్తి చేయబడతాయి? ఎముక మధ్యలో ఎరిథ్రోసైట్లు అనేవి ఉత్పత్తి చేయబడతాయి. మనకి ఎరిథ్రోసైట్లను ఉత్పత్తి చేయటకు కావలసిన సాధారణ ఎముక మధ్య విధిని నిలబెట్టుటకు కోబాల్ట్ గల విటమిన్ B12 కోబాల్ట్ కలిగినటువంటి విటమిన్ B12 చాలా అవసరము. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తిని పెంచడం కోసం మనం విటమిన్ B12 అనేది చాలా అవసరం అని మనం మాట్లాడుకుంటాం. విటమిన్ B12 ఎందుకు అవసరం అంటే దీనిలో కోబాల్ట్ ఉండడం వలన మనకి విటమిన్ B12 మనకు చాలా అవసరం. ఎందుకంటే ఆ కోబాల్టే మనకి ఎరిథ్రోసైట్ ఎర్ర రక్త కణాలు అనేవి ఉత్పత్తి చేయడానికి అత్యధికంగా తోడ్పాటును కలిగిస్తుంది. అర్థమవుతుందా? అంటే మనకి ఈ విటమిన్ B12 సరఫరా కనుక తగ్గినట్లయితే తగ్గినట్లయితే కోబాల్ట్ యొక్క సరఫరా కూడా తగ్గుతుంది. అంటే ఈ కోబాల్ట్ యొక్క సరఫరా తగ్గినట్లయితే మనకి ఎనీమియా అనే వ్యాధి వస్తుంది. అంటే కోబాల్ట్ తగ్గినట్లయితే అంటే కోబాల్ట్ సరఫరా సరిగా అందకపోతే మనకి ఎనీమియా అనే వ్యాధి వస్తుంది. వ్యాధి వచ్చును. ఎనీమియా అనే వ్యాధి కోబాల్ట్ లోపం వల్ల వస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా
స్వభావం కలిగినటువంటి ఎంజైమ్స్ అన్నమాట. ఏంటవి ఆక్సిడేజ్, సక్సినేట్, సైటోక్రోమ్ అనేటువంటి ఎంజైములు ఆక్సిజన్ పేర్చడం వలన ఇవి పాలిసైథమిక్ ప్రభావం అనేటువంటి ఒక ఔషధంగా ఇది భావించడమైనది అంటున్నమాట. ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంజైమ్స్ అనేవి ఆక్సిజన్ని పీల్చే ఎంజైమ్లు మనకి నిరోధించడం వల్ల ఈ పాలిసైథమిక్ ప్రభావం అనేది మనకి ఇది ఏంటి పాలిసైథీరియం అనేది ఒక ఎఫెక్ట్, అది మన బాడీలో కలిగేటువంటి ఒక ఎఫెక్ట్. ఇది ఎలా వస్తుందంటే ఇది సైటోక్రోమ్, ఆక్సిడేజ్, సక్సినేట్, డిహైడ్రోజనేట్ మొదలగు ఆక్సిజన్ పీల్చే ఎంజైములు ఆక్సిజన్ పీల్చేటువంటి ఎంజైములు అనేవి నిరోధించడం వల్ల ఈ పాలిసైథీరియం అనేది వస్తుంది. ఇది ఒక ఔషధీయమైనదిగా భావించవచ్చు అంటున్నాను అనమాట. అంటే ఇది ఔషధానికి సంబంధించినటువంటిదిగా భావించవచ్చని మన యొక్క కోబాల్ట్ యొక్క విధుల్లో మనం పేర్కొనడం జరిగింది అనమాట. అంటే ఏంటంటే ఇందులో ఈ ఎంజైమ్స్ అనేవి ఆక్సిజన్ పీల్చే స్వభావం ఉండడం వల్ల వీటికి పాలిసైథీరియం అనేటువంటి ప్రభావం అనేది ఏర్పడుతుంది. ఓకేనా? అంటే అర్థమవుతుంది. నెక్స్ట్ దీనిలో ఇంకేమి ఇచ్చాడంటే క్లోరైడ్ అయాన్ల యొక్క జీవరసాయన ప్రాముఖ్యత. నెక్స్ట్ ఇవి మీకు షార్ట్ కింద అడుగుతున్నారు. క్లోరైడ్ అయాన్ల యొక్క జీవరసాయన ప్రాముఖ్యత మీకు మీరు జరిగిందో అవి ఉన్నాయి. ఏంటి? కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కోబాల్ట్, క్లోరైడ్. క్లోరైడ్ అయాన్ల యొక్క జీవరసాయన ప్రాముఖ్యత. జీవరసాయన ప్రాముఖ్యత. సాధారణ లవణం ఏంటది? సాధారణ లవణం NaCl. సాధారణ లవణంలోని Cl మైనస్ అయాను శరీరంలో ముఖ్య పదార్థంగా ఉంటుంది. అంటే మనకి సాల్ట్ లో ఉన్నటువంటి NaCl లో ఉన్నటువంటి ఈ Cl మైనస్ అయాన్ అనేది శరీరంలో ముఖ్య పదార్థంగా ఉంటుంది. శరీరంలో ముఖ్య పదార్థంగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ తయారీలోను పాయింట్స్ వైపు చూడండి. గ్యాస్ట్రిక్ జ్యూస్ తయారీలోను అదేవిధంగా అంటే ఇది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందని ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ తయారీలోను ఆమ్లక్షార సమతాస్థితిని నెలకొల్పుటలోను మరియు ద్రవాభిసరణ పీడనమును నియంత్రించుటలోను ఆస్మోటిక్ ప్రెజర్ నియంత్రించడంలోను ఈ క్లోరైడ్ అయాన్లు పాత్ర వహిస్తాయి. క్లోరైడ్ అయాన్స్ అనేవి ఏమేమిలో గ్యాస్ట్రిక్ జ్యూస్ తయారీలోను ఆమ్లక్షార సమతాస్థితిని నెలకొల్పుటలోను అదేవిధంగా ద్రవాభిసరణ పీడనను నియంత్రించుటలోను మనకి క్లోరైడ్ అయాన్లు అనేవి ప్రముఖ పాత్రను పోషిస్తాయి.
నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే లాలాజల అమైలేజ్ ఎంజైమ్ ఏంటది? లాలాజల అమైలేజ్ ఎంజైమ్, లాలాజల అమైలేజ్ ఎంజైమ్, లాలాజల అమైలేజ్ ఎంజైమ్ Cl- అయాన్ల చేత లాలాజల అమైలేజ్ ఎంజైమ్ Cl- అయాన్ల చేత ఉత్తేజింపబడుతుంది. Cl- అయాన్ల చేత ఉత్తేజింపబడుతుంది. అంటే ఇక్కడ లాలాజల అమైలేజ్ ఎంజైమ్ అనేది Cl- అయాన్ల చేత ఎగ్జైటేషన్ చెందుతుంది అన్నమాట. ఓకేనా, ఇది ఒక పాయింట్. నెక్స్ట్, ప్లాస్మా మరియు ద్రవంలోని ముఖ్యమైన అణుఘటకం Cl- అయాన్. ప్లాస్మా ద్రవంలోని ముఖ్యమైన అణుఘటకం Cl- అయాన్. ప్లాస్మాలోని Cl- అయాన్ల గాఢత 95 to 105 మిల్లీ గ్రామ్స్ ఉండడం అనేది జరుగుతుంది. వాటి యొక్క గాఢత 95 to 105 మిల్లీగ్రామ్స్. ఇంకో లాస్ట్ పాయింట్ చూసుకుంటే Cl- అయాన్ విధులు, అంటే క్లోరైడ్ అయాన్ యొక్క విధులు ఎలా ఉంటాయంటే మనకి Na+, K+, అంటే సోడియం అయాన్, పొటాషియం అయాన్, సోడియం మరియు పొటాషియం అయాన్లతో పాటు ఉంటాయి. అంటే దీని యొక్క విధులు సోడియం మరియు పొటాషియం అయాన్తో పాటు ఉంటాయంటే ఎందుకని? NaCl, KCl వీటి యొక్క లవణాలు కాబట్టి దీని యొక్క Na+, K+ యొక్క విధులు ఈ Cl- యొక్క విధులకి దాదాపుగా సమానంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, వాటితో పాటు ఇవి ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా Cl- యొక్క అంటే క్లోరైడ్ యొక్క ప్రాముఖ్యతలో మనం లోహ ఫర్ఫిర్లు. స్ట్రక్చర్ లోహ ఫర్ఫిర్. కొన్ని జంతువులలో లేదా వృక్షాల యొక్క కణాలలో ఫర్ఫరీన్లు ద్రవ్య సమూహాలుగా ఉంటాయి. ఏంటవి? కొన్ని జంతువులు లేదా వృక్షాల యొక్క కణాలలో ఫర్ఫరీన్లు ద్రవ్య సమూహాలుగా ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? జంతువులు లేదా వృక్షాల యొక్క కణాలలో ఇవి ద్రవ్య సమూహాలుగా ఉంటాయి. అయితే ఇవి 4 ఫిర్రోల్ వలయాలు ఇది సమూహం చెప్తున్నాను. 4 ఫిర్రోల్ వలయాలు మరియు 4 మిథిలీన్ సమూహాలతో ఏర్పడిన 4 ఫిర్రోల్ వలయాలు మరియు 4 మిథిలీన్ సమూహాలు
మిథిలిన్ వలయాలు 4 మిథిలిన్ సమూహాలతో ఏర్పడిన చక్రీయ సమ్మేళనాన్ని పర్ఫరీన్లు అంటారు. పర్ఫరీన్లు అని అంటారు. ఇప్పుడు ఏంటి పర్ఫరీన్లు అంటే అర్థమైందా? ఏముంటాయి దానిలో స్ట్రక్చర్లో? 4 ఫినోల్ వలయాలు 4 మిథిలిన్ సమ్మేళనాలు మిక్స్ అయి ఉన్నటువంటి చక్రీయ సమ్మేళనాలనే పర్ఫరీన్లు అని అందురు. లోహ పర్ఫరీన్లు ఒక లోహం యొక్క కేంద్ర లోహ పరమాణువుగా ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంట? ఒక లోహం యొక్క ఇవి ఎలా ఉంటాయంటే ఒక లోహం యొక్క కేంద్ర లోహ పరమాణువుగా ఉంటాయి. పర్ఫరీన్లు అనేవి ఒక లోహం యొక్క కేంద్ర లోహ పర్ఫరీన్లుగా ఉంటాయి. కేంద్ర లోహ పరమాణువు కింద ఉంటాయి. అంటే సెంట్రల్ మెటల్ అనే స్థానంలో ఇవి యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్స్ ఉన్నాయి. మెటల్స్కి సెంట్రల్ ఏముంటుంది? లైగెండ్స్ ఉంటాయి. లైగెండ్స్ సెంట్రల్ ఏముంటుంది? మెటల్ ఉంటుంది. అలాగే ఇది కేంద్ర లోహ పరమాణువు కింద మనకి పర్ఫరీన్లు అనేవి యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అంటే మనకి పర్ఫరీన్ల గురించి మనకి 3 పాయింట్లు నేర్చుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ దీనిలో ఇంకేమి ఇచ్చాడంటే హిమోగ్లోబిన్. నెక్స్ట్ వచ్చి హిమోగ్లోబిన్. తెలుసా తెలియదా? హిమోగ్లోబిన్ రక్తంలోని ఎరుపు రంగు వర్ణద్రవ్యము హిమోగ్లోబిన్. అంతే కదా? రక్తంలోని ఎరుపు రంగు వర్ణద్రవ్యము హిమోగ్లోబిన్. రక్తంలోని ఎరుపు రంగు వర్ణద్రవ్యము హిమోగ్లోబిన్. అంటే ఎరుపు రంగులో ఉండేటువంటి వర్ణద్రవ్యము హిమోగ్లోబిన్. అయితే ఇవి దీనిలో గ్లోబిన్ను ప్రోటీన్ భాగంగాను, దీనిలో గ్లోబిన్ను ప్రోటీన్ భాగంగాను, హిమోలు ప్రాస్థెటిక్ సమూహాలుగాను పరిగణిస్తారు. ప్రాస్థెటిక్ సమూహాలుగాను పరిగణించడం జరుగుతుంది. ప్రాస్థెటిక్ సమూహాలుగా పరిగణిస్తారు. హిమోగ్లోబిన్లో ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్, అంటే హిమోగ్లోబిన్లో ఉన్నటువంటి ఐరన్ యొక్క ఆక్సీకరణ స్థితి +2ని కలిగి ఉంటుంది. హిమోగ్లోబిన్లో ఉన్నటువంటి ఐరన్ యొక్క ఆక్సీకరణ స్థితి +2 మరియు దాని యొక్క సమన్వయ సంఖ్య కోఆర్డినేషన్ నెంబర్ వచ్చి 6. ఏంటది? హిమోగ్లోబిన్లో ఉన్నటువంటి ఐరన్ యొక్క ఆక్సీకరణ స్థితి +2, అదేవిధంగా సమన్వయ సంఖ్య కోఆర్డినేషన్ నెంబర్ వచ్చి 6ను
కలిగి ఉండును. అంటే హిమోగ్లోబిన్ లో ఉన్నటువంటి ఐరన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ మరియు కోఆర్డినేషన్ నెంబర్లు కనుక చూసినట్లయితే ఆక్సిజన్ స్టేట్ +2, కోఆర్డినేషన్ నెంబర్ 6 కలిగి ఉండను అనమాట. నెక్స్ట్, ప్రతి హిమోగ్లోబిన్ నందు 4 హిమో అణువులు ఏంటవి 4 హిమో అణువులు గ్లోబ్యులార్ ప్రోటీన్తో కలిసి హిమోగ్లోబిన్ ను ఏర్పరచును. ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి హిమోగ్లోబిన్ నందు 4 హిమో అణువులు 4 హిమ్ ప్రతి హిమోగ్లోబిన్ నందు 4 హిమ్ అణువులు గ్లోబ్యులార్ ప్రోటీన్తో కలిసి హిమోగ్లోబిన్ ను ఏర్పరచును. గ్లోబ్యులార్ ప్రోటీన్తో కలిసి హిమోగ్లోబిన్ ను ఏర్పరచును. అంటే మనకి హిమోగ్లోబిన్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే 4 హిమో అణువులు ఒక గ్లోబ్యులార్ ప్రోటీన్తో కలిసి మనకి హిమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ యొక్క విధులు చూసినట్లయితే ఎలా పనిచేస్తుంది? హిమోగ్లోబిన్ విధులు శరీరంలోని ఊపిరితిత్తులలో వివిధ శరీర భాగాలకు ఆక్సిజన్ను హిమోగ్లోబిన్ రవాణా చేస్తుంది. శరీర భాగాలకు ఆక్సిజన్ శరీర భాగాలకు హిమోగ్లోబిన్ రవాణా చేస్తుంది. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఇంకేం చెప్పొచ్చు? హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలిసి ఆక్సి హిమోగ్లోబిన్ అనేటువంటి అస్థిర సంశ్లిష్టమును ఏర్పరచును. హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలిసి ఒక అస్థిరమైనటువంటి ఆక్సి హిమోగ్లోబిన్ ను ఏర్పరచును. అస్థిరమైన ఆక్సి హిమోగ్లోబిన్ ను ఏర్పరచును. అంటే ఆక్సిజన్ మరియు హిమోగ్లోబిన్ రియాక్షన్ చెందితే మనకి వచ్చేటువంటి ఏంటి ప్రొడక్ట్? ఆక్సి హిమోగ్లోబిన్ అనేది ఫామ్ అవుతుంది. దానికి ఫార్ములా కూడా మనకి ఇచ్చాడు. హిమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్ ఇది ద్విగతచర్య. ఆక్సి హిమోగ్లోబిన్ వస్తున్నా. మన బాడీలో ఉన్నటువంటి CO2 H2 CO3 కింద మారి H+ మరియు HCO3- అయాన్ల కింద H2 H+ మరియు HCO3 అయాన్లను ఏర్పరచును.
అంటే మన బాడీలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కార్బోనిక్ ఆమ్లం కింద మారి దీని నుంచి మనకి H+ మరియు CO3 అయాన్ల కింద మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా హిమోగ్లోబిన్ యొక్క విధులు మానవ శరీరంలో జీవులలో ఎంతో ప్రాముఖ్యంగా ఉంటాయి. ఓకేనా? రిమైనింగ్ క్లాస్ రేపు చూద్దాం.